యూట్యూబ్లో హిట్ అయిన ఫోక్ సాంగ్స్ను సినిమాల్లో వాడుతూ ఉంటారు. డీజే సాంగ్స్ని రీమేక్ చేసి సినిమాల్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒరిజినల్ పాటలతో పోలిస్తే సినిమాల్లో పెట్టుకున్న పాటల్లో ఆ ఫీల్ అయితే కనిపించదు. ఇప్పుడు సొమ్మసిల్లిపోతున్నవే అనే పాట విషయంలోనూ అదే జరిగింది. రామ్ రాథోడ్ పాడిన ఒరిజినల్ పాటకు వందల మిలియన్లు వచ్చాయి. ఆ వాయిస్, ఆ కంపోజిషన్, ఇలా ప్రతి ఒక్క యాంగిల్లో పాట అదిరిపోయింది. మరీ ముఖ్యంగా ఆ ఫోక్ సాంగ్కు రామ్ రాథోడ్ గాత్రం చక్కగా సరిపోయింది. అదే పాటను ఇప్పుడు సందీప్ కిషన్ మజాకా సినిమాకు వాడుకున్నారు. కొన్ని లిరిక్స్ కూడా చేంజ్ చేశారు. రామ్ రాథోడ్ రాసిన ఈ పాటకు ప్రసన్న కొన్ని లిరిక్స్ యాడ్ చేసుకున్నాడు. సింగర్ రేవంత్ చేత ఈ పాటను పాడించుకున్నారు. అయితే ఈ పాటకు ఆ గాత్రానికి ఏం మాత్రం సెట్ అవ్వలేదు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ వాయిస్ ఈ పాటకు న్యాయం చేయలేదంటూ యూట్యూబ్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్ రాథోడ్ వాయిస్ బాగుంది, ఆ పాటకు అదే సెట్ అయింది కూడా. ఈ పాటను ఇలా చేసి చెడగొట్టారు అంటూ తిట్టిపోస్తున్నారు. అందరూ సింగర్ రేవంత్ వాయిస్ మీద కంప్లైంట్స్ చేస్తున్నారు. రామ్ రాథోడ్ పాడిన ఒరిజినల్ వర్షన్నే బాగుందని ప్రశంసిస్తున్నారు. సింగర్ రేవంత్ వాయిస్ సెట్ కాలేదని, రామ్ రాథోడ్ వాయిసే బాగుందని యూట్యూబ్లో ఈ పాట కింద మొత్తం ఒకే కామెంట్ కనిపిస్తోంది. ఇలా మంచి ఫీల్ ఉండే పాటల్ని చెడగొట్టకండి అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఇలా సింగర్ను ఎందుకు మార్చారో అర్థం కావడం లేదు. సందీప్ కిషన్ బాడీ లాంగ్వేజ్కు రామ్ రాథోడ్ వాయిస్ సెట్ అవ్వలేదని ఇలా చేంజ్ చేశారా అన్నది తెలియడం లేదు. ఈ మజాకా చిత్రం ఫిబ్రవరి 26న రాబోతున్న సంగతి తెలిసిందే.